జై కిసాన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. పశు సంపద కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో కోళ్ల పెంపకం, కోళ్ల పరిశ్రమ, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి మనకు తెలియజేయడానికి డాక్టర్ హనుమంతరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు వైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. పశు సంపద కార్యక్రమానికి స్వాగతం అండి. థాంక్యూ అండి. సో సార్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత కోళ్ల పరిశ్రమ పరిస్థితి అనేది ఎలా ఉంది? భారతదేశంలో కోళ్ల పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. మనకు కోళ్ల పరిశ్రమ రెండు రకాలుగా చూసుకుంటారు. ఒకటేమో వాణిజ్య సరళిలో, ఇంకోటేమో గ్రామీణ ప్రాంతంలో చూస్తారు. వాణిజ్య సరళిలో మనకు బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ల పెంపకం ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున చాలా పెట్టుబడితో చేపడుతుంటారు పెద్ద రైతులు. ఇందులో చూసినట్టయితే మనము ప్రపంచంలో 3వ స్థానంలో గుడ్ల ఉత్పత్తిలో, 5వ స్థానంలో బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తుల్లో ఉన్నాం మనం. ఇక సగటు వినియోగం చూసినట్టయితే ఉత్పత్తికి అంతగా లేకున్నా కానీ సగటు వినియోగము కాస్త తక్కువనే ఉన్నది. మనము సగటు వినియోగం గుడ్లు దాదాపు 60 గుడ్లు వినియోగిస్తున్నాడు సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి. రికమెండేషన్ ప్రకారం చూసినట్టయితే 180, చాలా వ్యత్యాసం ఉంది. అదే సగటు మాంసం వినియోగం, చికెన్ వినియోగం చూసినట్టయితే 2 నుంచి 3 కిలోల వినియోగం ఉంది ఒక వ్యక్తి సంవత్సరానికి. కాకపోతే రికమెండెడ్గా ప్రకారం చూసినట్టయితే 40 కిలోల వినియోగం, 11 కిలోల వరకు తీసుకోవాలి. డెవలప్డ్ దేశాల్లో 40 కిలోల వరకు కూడా వినియోగం ఉంది. సో మన దీన్ని బట్టి ఏంటంటే మనం చాలా అభివృద్ధి అయ్యాము. కాకపోతే మన జనాభా తగ్గట్టు, మన కల్చరల్ హ్యాబిట్స్ తగ్గట్టు చూసినట్టయితే ఇంకా వినియోగము ఇంకా పెరగాల్సి ఉంది, చికెన్ మరియు గుడ్ల వినియోగం. కాకపోతే ఇందులో ఇంకొకటి చెప్పుకోదగిలిందంటే చికెన్, గుడ్లు ఎలాంటి మతపరమైన అడ్డంకులు లేవు, ఎవరైనా వినియోగించవచ్చు. అండ్ 25%, దాదాపు 25% మాంసం గుడ్లు వినియోగం ద్వారా మాంసకృతులు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతూ ఉంది. సో ఫ్యూచర్లో చూసినట్టయితే పెరిగే జనాభా, పెరిగే ఇన్కమ్ లెవెల్స్కి మనం చూసినట్టయితే ఇది చాలా డిమాండ్ రాబోతుంది మన కోళ్ళ ఉత్పత్తులకి. సో ఇప్పుడు కొత్తగా కోళ్ల పరిశ్రమ చేపట్టే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఓకే, కొత్తగా చేపట్టే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే తన దగ్గర ఉన్న రిసోర్సెస్, వనరులు ఏమేమి ఉన్నాయో ఫస్ట్ నిర్ధారించుకోవాలి. సో ఎలాంటి పరిశ్రమ స్టార్ట్ చేయాలి? కోళ్ళలోనే చాలా పరిశ్రమలు ఉంటాయి. మాంసం కొరకు పెంచే కోళ్ళు బ్రాయిలర్ కోళ్ళు అంటారు, గుడ్లోకి కొరకు పెంచే కోళ్ళు లేయర్ కోళ్ళు అంటారు. ఇది చాలా ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది. మినిమం బ్యాచ్ సైజు 5,000. బ్రాయిలర్లు చూసినట్టయితే మినిమం బ్యాచ్ సైజ్ 5,000. అదే లేయర్లో మినిమం బ్యాచ్ సైజ్ తక్కువ 30,000 వేస్తేనే మనకు బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే మనకు గిట్టుబాటు అవుతుంది. సో బ్రాయిలర్ బ్యాచ్ మినిమం 5,000 అంటే ఫిక్స్డ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్తో కలిపి తీసుకుంటే 15 లక్షల దాకా అవుతుంది ఒక బ్యాచ్కి. నిర్వహణకి 7.5 లక్షలు, షెడ్ పెట్టడానికి 7.5 లక్షలు, 15 లక్షల దాకా అవుతుంది. అదే 30,000 కోళ్ళు లేయర్ కోళ్ళు స్టార్ట్ చేయాలంటే మినిమం బ్యాచ్ సైజు ప్రకారం చూసినట్టయితే 1.5 to 2 crores వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇంత వనరులు మనం కూర్చోలేము, ఇంత మనం పెట్టుబడి పెట్టలేము, మన దగ్గర వనరులు లేవు అనుకుంటే ప్రత్యామ్నాయంగా పెరటి కోళ్ళ పెంపకం కానీ వేరే కోళ్ళ పెంపకం కూడా టేకప్ చేయవచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేసుకోవచ్చు. సో కోళ్ళ పరిశ్రమ పెట్టే వాళ్ళకు వనరులు కావాలన్నారు అంటే ఏ విధమైన వనరులు వాళ్ళకి కావాలి? వనరులు అంటే ఏంటంటే ఫస్ట్ మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. మినిమం పోల్ట్రీ ఫామ్ మీద నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే పోల్ట్రీ ఫామ్లో పనిచేసినట్టు ఉండాలి, లేకపోతే ఏదో ట్రైనింగ్ అన్న పొంది ఉండాలి. ఫస్ట్ రిసోర్స్ అది. ఏమి తెలియకుండా డబ్బులు నేను పెట్టేస్తాను వేరే వాళ్ళు పెట్టారంటే కాదు. మనకు మినిమం ఎక్స్పీరియన్స్, మినిమము దాంట్లో మార్కెట్లో హెచ్చు తగ్గులు ఏమవుతున్నాయి అనేది మినిమం ఫస్ట్ అవగాహన ఉండాలి. రెండోది ఫ్యామిలీ లేబర్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికో మనం ఇచ్చి చేపట్టడం కన్నా తాను సొంతంగా నిర్వహించుకోగలిగితే అంతకన్నా బెస్ట్ ప్లస్ పాయింట్ ఏముండదు. మూడోది ఏంటంటే ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, మ్యాన్ పవర్ అవైలబిలిటీ, ఇతర రోడ్ సౌకర్యము, 3 phase ఎలక్ట్రిసిటీ కరెంటు, బోర్ వచ్చిన వాటర్లో మంచి పోర్టబుల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉండాలి. ఎందుకంటే రాను వాటర్ ప్రాబ్లం అయినప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ వాటర్ కొనుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు అది చాలా కాస్ట్లీ అవుతుంది. తర్వాత లోకల్గా అవైలబుల్ అయ్యే రిసోర్సెస్లో మెయిన్గా చెప్పుకోదది ఫీడ్ రిసోర్సెస్. ఫీడ్ ఎక్కడి నుంచి కొనుక్కుంటాము, ఎంత దూరం తీసుకొచ్చుకుంటాము, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అవుతుంది. తర్వాత అమ్మకాలు,
మనం గుడ్లు మాంసం అమ్మేటప్పుడు ఎంత దూరంలో ఉన్నాం, మన మార్కెట్కి ఎంత దూరంలో ఉన్నాము, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, గిడ్డంగులు ఏమున్నాయి, మనకు బ్యాకప్ ఏముంది, ఎక్స్పోర్ట్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా, గవర్నమెంట్ సపోర్ట్ ఉందా, ఇవన్నీ మనము ఫస్ట్ చూసుకున్నాకనే మనము ఒక ప్లానింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వాణిజ్య సరళిలో ఏ ఏ రకాల కోళ్ళని పెంచుతారు మనకి? ఇందాక చెప్పినట్టు వాణిజ్య సరళిలో బ్రాయిలర్లు, లేయర్లు రెండే రకాలుగా పెంచుతారు. బ్రాయిలర్లు అనగా మాంసం కొరకు పెంచే కోళ్ళు. ఇవి ఎలా అంటే 6 వారాలు పెంచుతారు, 0 to 6 weeks. ఈ మధ్య 35 days to 37 daysలోనే వచ్చేస్తాయి. 6 వారాల్లో ఇది దాదాపు 3.5 నుంచి 3.7-4 కిలోల వరకు దానా వినియోగిస్తుంది. 2 నుంచి 2.2-2.3 కిలోల వరకు బరువు వస్తుంది. అంటే ఎఫ్సిఆర్ 1.6-1.65 అంటే దానా వినియోగం. 1 కిలో బ్రాయిలర్ కోడి బరువు రావాలంటే 1 కిలో 600 గ్రాముల దానా తింటుంది. సో అది స్టాండర్డ్ అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కూడా అంతే ఉంది, మన దేశంలో కూడా అంతే ఉత్పత్తి. సో దీన్ని మనము నేల మీద పెంచుతాం, డీప్ లిటర్ పద్ధతిలో పెంచుతాం. ఇదొకటి. ఇంకోటి రకం ఏంటంటే లేయర్ కోళ్ళు. లేయర్ కోళ్ళు అంటే గుడ్లు పెట్టే కోళ్ళు. ఇవి ఎలా అంటే 140 రోజులు, 120 రోజులు, 18-19 వారాలకు యుక్త వయసుకు వచ్చేసి గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతాయి. అలా 1.5 year వరకు, అంటే 72 వారాల వరకు గుడ్లు పెడతాయి. సో చాలా కమర్షియల్ స్ట్రెయిన్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. దాదాపు 365 రోజుల్లో 330 నుంచి 340 గుడ్లు వరకు సంవత్సరానికి పెడతాయి ఒక్క కోడి. సో దానా వినియోగం రోజుకి 120 నుంచి 125 గ్రాముల వరకు రోజుకి వినియోగిస్తుంది. ఒక 55 గ్రాముల గుడ్డు ఇస్తుంది. సో అది కమర్షియల్ పోల్ట్రీ అంటారు, వాణిజ్య పరంలో పెంచేది. సో ఇప్పుడు గుడ్ల ఉత్పత్తి అనేది మనకు దాన మీదనే బేస్ అయి ఉంటుందా సార్? అవునండి, దాన మీదనే బేస్ అయి ఉంటుంది 100%. ఫీడ్ 55 grams ఎగ్కి 124 grams 120 grams దాన వినియోగించి మనకు 55 grams ఎగ్ ఇస్తుంది, మిగతా బాడీ మెయింటెనెన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ మన కాస్ట్ ఎకనామిక్స్ ఫీడ్ మీదనే 70% 80% పెట్టుబడి దానాతోనే ముడిపడి ఉంటుంది. మిగతా 30% మేనేజ్మెంట్, ఇతర వ్యాక్సిన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ 70% 80% ఫీడ్ మీదనే ఉంటుంది. సో మనం ఫీడ్ ఖర్చుని నియంత్రించగలిగి లో కాస్ట్ ఫీడ్ ఇవ్వగలిగితే మనకు చాలా గిట్టుబాటు ఉంటుందండి. ఇప్పుడు దానా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ మనకి కోళ్ళకు పెట్టే దానాలో? కోళ్ళ పెట్టే దానాలో కమర్షియల్ కోళ్ళకు చూసినట్టయితే 3 రకాలుగా పెంచుతారు. ఫస్ట్ 10 రోజులు ప్రీ స్టార్టర్ దానా అంటారు. తర్వాత 10 నుంచి 20 రోజులు, 21 లేదా 28 వరకు స్టార్టర్ దానా అంటారు. 28 నుంచి 42 రోజుల వరకు ఫినిషర్ దానా అంటారు. ఈ మూడిట్లో వ్యత్యాసం ఏంటంటే ప్రోటీన్, అంటే మాంసకృతులు స్టార్టింగ్లో చిన్న పిల్లల వయసులో ఉన్నప్పుడు మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, రాను మాంసం తగ్గించుకుంటూ శక్తిని పెంచుతారు. అదే లేయర్ కోళ్ళలో చూసినట్టయితే ఫస్ట్ 18 weeks వరకు ఒక టైప్ ఆఫ్ దానా ఇస్తారు గ్రోయింగ్ స్టేజ్లో, ఎక్కువ బరువు రాకుండా. కాకపోతే కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్, లవణాలు వచ్చేటట్టు చూస్తారు. గుడ్లు పెట్టే దశ రాగానే కాల్షియం లెవెల్స్ పెంచుకుంటూ ఇతర ప్రోటీన్స్ని, ఎనర్జీని కూడా పీక్ ప్రొడక్షన్ బట్టి మనం మేనేజ్మెంట్ చేస్తాం. సో కోళ్ళ జీవిత కాలంలో ఏ దశలో వాళ్ళ గుడ్లు ఎక్కువ పెడతాయని? ఓకే, కోళ్ళు కమర్షియల్లో చూసినట్టయితే 18-19 వారాలకు స్టార్ట్ అయ్యి పీక్ ప్రొడక్షన్ 25-26 weeks వరకు పీక్ ప్రొడక్షన్ వస్తుంది. అంటే షెడ్లో ఉన్న 90% కోళ్ళు గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతాయి. పీక్ ప్రొడక్షన్ వచ్చేసి అది అలా 45-60 weeks వరకు మెయింటైన్ అయ్యి 60 weeks నుంచి మెల్లగా పడిపోతూ ఉంటుంది. 72 వారాల వరకు 80-85% గుడ్ల ఉత్పత్తి అవుతుంటాయి. దాని తర్వాత గిట్టుబాటు కాదు కాబట్టి 72 వారాలకు కోళ్ళను తీసేస్తారు. సో కోళ్ళలో ఒక్కోసారి మనం చూసుకున్నట్లయితే గుడ్డు సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, ఒక్కో సీజన్లో చూసుకుంటే గుడ్డు సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అసలు వేరియేషన్స్ ఎందుకు వస్తుంది అంటారు? ఈ వేరియేషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఏజ్ బట్టి. అప్పుడే స్టార్ట్ అయిన గుడ్లు పెట్టే ప్రారంభమైన కోళ్ళని పుల్లెట్ ఎగ్ అంటారు, చిన్న సైజ్ కోడి ఉంటుంది. తర్వాత అది వెయిట్ పెరిగే కొద్దీ, ఏజ్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే గుడ్డు సైజు పెరుగుతూ ఉంటుంది. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే సీజనల్ చేంజెస్. ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఎండాకాలంలో ఇప్పుడు 42-43 కూడా టచ్ అవుతుంది టెంపరేచర్. ఆ టైంలో ఏమవుతుందంటే కోడికి శ్వేతగ్రంథులు ఉండవు, అంటే వాటిని వేడి బయటకు వదలాలంటే వాటి నోటి ద్వారానే, శ్వాస ద్వారానే వేడిని బయటకు వదులుతుంటాయి. ఆ టైంలో ఫీడ్ వినియోగం గణనీయంగా పడిపోతుంది. ఫీడ్ వినియోగం పడిపోయినప్పుడు గుడ్డు పెట్టే సామర్థ్యము, దానికి రోగనిరోధక శక్తి తగ్గిపోతూ గుడ్డు
సైజ్ తగ్గుతూ ఉంటుంది. ఫీడ్ వినియోగించడం తగ్గిపోతుంది కాబట్టి గుడ్డు సైజ్ తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో పెంకు లేని గుడ్డు కూడా వస్తూ ఉంటుంది. సో మనం మార్కెట్లో చూసే గుడ్డు పెంకున్న గుడ్లే కాబట్టి కానీ చిన్న సైజ్ వస్తాయి. సో 2 రీజన్స్, ఐదర్ యంగ్ బర్డ్ అని ఉండాలి, లేకపోతే సీజనల్ ఎఫెక్ట్ అన్న ఉండాలి. సో దీన్ని నివారించడానికి మేనేజ్మెంట్ చర్యలు, యాజమాన్య చర్యలు సకాలంలో పరిస్థితులు బట్టి అనుగుణంగా మనం చేపట్టినట్టయితే గుడ్డు సైజు మనము నార్మల్గా ఉండేటట్టు చూసుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో గుడ్డు సైజు బట్టి రేటు రాదు. గుడ్డు పెంకు నాణ్యత బట్టి కానీ ఏదన్నా మార్కెట్లో గుడ్డు అలాగే అమ్మేస్తారు. సో పెద్ద సైజు గుడ్డు వచ్చింది నాకు ఎక్కువ పైసలు వచ్చినాయి అనేది ఏం లేదు ఆడ. సో గుడ్డు సైజుని యూనిఫామ్గా మెయింటైన్ చేస్తే 55-58 గ్రాములు సైజ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఒక్క సీజన్ మనకి గుడ్డు సైజ్ అనేది పెద్దగా కూడా ఉంటుంది, నార్మల్ స్టేజ్ అది లాస్, ఫార్మర్కి లాస్. దాంతో గుడ్లు ఉత్పత్తి కూడా రాను పడిపోతుంటుంది. కాబట్టి గుడ్డు సైజు 58 గ్రాములకు పెరగకుండా నియంత్రించుకోవాలి. మేనేజ్మెంట్, దానా మేనేజ్మెంట్ ద్వారా, యాజమాన్య పద్ధతుల ద్వారా మనం గుడ్డు సైజుని అంతకన్నా కోడి బరువు పెరగకుండా, గుడ్డు సైజు పెరగకుండా మనం మేనేజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళను అంటే మనం మాంసం గురించి వాడతామని చెప్పారు, చికెన్కి సంబంధించినవి. సో వాటి యొక్క ఉత్పత్తి అనేది ఎలా ఉంటుంది? బ్రాయిలర్ కోళ్ళ గురించా? బ్రాయిలర్ కోళ్ళు 6 వారాల్లో వచ్చేస్తాయి మార్కెటింగ్కి. 6 వారాలే. ఇదేంది 72 వారాలు లేయర్ కోళ్ళు. బ్రాయిలర్ కోళ్ళు ఏమో 6 వారాలు. 6 వారాల్లో 2 నుంచి 2.2 కిలోల బరువు తగ్గుతాయి. 35 రోజుల నుంచే మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అది వెయిట్ని బట్టే మనము మాంసాన్ని విక్రయిస్తుంటారా? ఏజ్ బట్టి 6 వారాల తర్వాత పెరగడం ఆగిపోతాయి. అంతకన్నా ఎక్కువ పెంచితే ఫ్యాట్ అయిపోతాయి, ఫీడ్ వేస్టేజ్ అవుతుంది, FCR రాదు, ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే దానా వినియోగ సామర్థ్యం తగ్గిపోతుంది. 6 వారాల వరకే గ్రోత్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గ్రామీణ కోళ్ళ పెంపకం అంటే ఏంటి సార్? ఓకే, ఇప్పటివరకు మనము డిస్కస్ చేసింది, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది వాణిజ్య పరిధిలో పెంచే కోళ్ళకు. ఇది ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది, పెద్ద రైతులు చేసే పని. చిన్నకారు రైతులు ఇలాంటి చేయాలంటే పెట్టుబడి అంతగా ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర, లేదా లోన్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, లేకపోతే వనరులు ఉండకపోవచ్చు, సాంకేతిక పరంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఏమవుతుందంటే ఈ కమర్షియల్ వాణిజ్యపరంగా పెంచే కోళ్ళు ఉత్పత్తులన్నీ పట్టణ ప్రాంతంకే వస్తున్నాయి. చికెన్ కానీ గుడ్లు కానీ పట్టణ ప్రాంతంకే వస్తున్నాయి. ఒక గ్రామీణ ప్రాంతంలో రైతు ఒక వినియోగదారుడు, రైతు కాకుండా వినియోగదారుడు చికెన్ కానీ గుడ్లు కొనాలంటే టౌన్కి వచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ కొనుగోలు చేసే శక్తి ఎక్కువ ఉంది, గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు చేసే శక్తి తక్కువ ఉన్నది. సో అదే చికెన్ గ్రామీణ ప్రాంతంకి వస్తే ఎక్కువ రేట్ ఉంటుంది. సిటీలో కాస్ట్ తక్కువ ఉంది, గ్రామీణ ప్రాంతంలో కాస్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టు మధ్యవర్తులతో కలుపుకొని రేట్ పెరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలోనే రైతు తన ముంగిట్లోనే, తన పెరట్లోనే కొన్ని కోళ్ళను పెంచినట్టయితే కిచెన్ వేస్ట్ కానీ, వెజిటేబుల్ వేస్ట్ కానీ, ఏమన్నా ఇన్సెక్ట్స్, పురుగులు కానీ, అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ కానీ ఏమన్నా రోజంతా వాటికి వేసేసి తన పెరట్లోనే ఒక 10 కోళ్ళని పెంచాడు అనుకోండి. సో ఆయన పోషక అవసరాలు మనం తీర్చొచ్చు. ఒకటి. రెండోది, ఇది ఎక్కువగా మహిళలు చేపడతారు కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా సప్లిమెంటరీ ఇన్కమ్, అదనపు ఆదాయం కూడా మనము సమకూర్చవచ్చు. సో పెరట్లోనే పెంచుకోవచ్చు ఈ కోళ్ళని. ఇందులో ఎంత రాకెట్ సైన్స్ ఏం లేదు, ఇందులో టెక్నాలజీ ఏం లేదు. ఉదయం వదిలిపెట్టడం, సాయంత్రం షెల్టర్ ఇవ్వడం వాటికి, అంతే. అందులో ఏం లేదు, జస్ట్ కోళ్ళని పెంచుకోవడం, ఊర్లలో చేసే పని. సో ప్రతి రైతు 10 కోళ్ళు పెంచుకుంటే ఊర్లో అందరు పెంచుకున్నట్టయితే సో మనం పట్టణంకి వెళ్ళి చికెన్ మాంసం కొనుక్కునే పరిస్థితి రాదు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు అదనపు ఆదాయము, ప్లస్ ఈ కోళ్ళను అమ్మినట్టయితే ఎక్కువ ధరకు వస్తాయి. మన బ్రాయిలర్ కోళ్ళ కన్నా ఇవి ఎక్కువ ధర, ఎందుకంటే సహజంగా పెరుగుతాయి, ఆల్మోస్ట్ ఆర్గానిక్ అని చెప్పుకోవచ్చు. సహజంగా పెరుగుతాయి కాబట్టి ఎలాంటి యాంటీబయాటిక్స్ లేకుండా, ఎలాంటి రెసిడ్యూస్ లేకుండా పెరుగుతాయి కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మోరోవర్ టేస్ట్ కూడా బాగుంటుంది. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ పౌల్ట్రీ అని కూడా అంటుంటారు. సో ప్రత్యామ్నాయ పౌల్ట్రీ అంటే ఏంటి? ఓకే, ఇందాక చెప్పింది కమర్షియల్ పౌల్ట్రీ, ఇంకోటేమో గ్రామీణ ప్రాంతంలో పెరటి కోళ్ళ పెంపకం. ప్రత్యామ్నాయ పౌల్ట్రీ అంటే పౌల్ట్రీ అదర్ దెన్ చికెన్ అంటారు. అంటే బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు కానిది వేరే కోళ్ళ పెంపకాన్ని ఆల్టర్నేట్ పౌల్ట్రీ అంటారు. ప్రత్యామ్నాయం అంటే నదీ పర్యావరక ప్రాంతం అనుకోండి, లేదా చెరువులు, కుంటలు అనుకోండి, అక్కడ బాతుల పెంపకం చేపట్టవచ్చు. లేదు ఇంకో కొన్ని ఏరియాలో కొంచెం ల్యాండ్ బాగుంది, అగ్రికల్చర్ బాగుంది, ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ టర్కీ కోళ్ళు పెంచుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో
మనము కంచుపిట్టలు క్వేల్ రేరింగ్ కూడా చేసుకోవచ్చు. కంచుపిట్టలు 200 grams బరువు వస్తాయి కంచుపిట్టలు. ఇంకోటి పెరటి కోళ్ళు పెంచుకోవచ్చు. వీటన్నిటిని కలిపి ప్రత్యామ్నాయం అంటారు. కమర్షియల్ కాక అదర్ దెన్ చికెన్ని ప్రత్యామ్నాయం పోల్ట్రీ. పశు సంపద కార్యక్రమంలో చిన్న విరామం.